श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की नमस्कार साष्टांग श्री साईनाथा। సాయి వికాస తరంగిణి అనే గ్రంథాన్ని మనకి డాక్టర్ కుమార్ అన్నవరపు గారు అందించారు. ఈరోజు మనం తెలుసుకుంటున్నది ఒకటే జననం ఒకటే మరణం. మనిషి జననం ఎంత అద్భుతమో మరణం కూడా అంతే అనివార్యం. జనన మరణాల మధ్య లభించిన అత్యద్భుత అవకాశమే మానవ జన్మ. ఇదే జీవితం. ఇది దేవుడిచ్చిన వరం. మనం సన్మార్గంలో నడిచి ఈ జీవితాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకుంటున్నాము అనేదే దానిని బట్టే ఫలితాలు కూడా ఉంటాయి. ఇంతకు ముందే చెప్పుకున్నట్లు దేవుడు కోటాను కోట్ల జీవజలాన్ని సృష్టించాడు. కానీ దేవుడికి అత్యంత ఇష్టమైన జీవి ఎవరో తెలుసా? మనిషే. అవును, మనిషి జన్మను చూసి దేవుడు కూడా అసూయపడతాడంట. ఎందుకంటే దేవుడు సృష్టించిన జీవుల్లో మనిషి తప్ప మరేవి దేవుడి గొప్పతనాన్ని, శక్తిని గుర్తించలేకపోతాయి. అందుకే మనిషికి మాత్రమే జ్ఞానమనే తరిగిపోని భాండాగారాన్ని కానుకగా ఇచ్చాడు. తన లీలలను, శక్తియుక్తుల్ని, తను చేసిన అద్భుత కార్యాల్ని మనిషి కీర్తిస్తుంటే ఆ దైవం పరవశం అయిపోతుంది. ఇంతటి గొప్ప మానవ జన్మను నిరర్ధకం చేసుకోవడం కంటే నరకం మరొకటి ఉంటుందా? మోక్ష సాధన కోసం కావచ్చు, లేదా జీవితంలో నిర్దేశించుకున్న ఏదైనా లక్ష్య సాధన కోసం కావచ్చు. దాన్ని సాధించే వరకు పట్టు వీడకూడదు. మనిషి పుట్టినందుకు ఈ భూమి మీదే జన్మ పరమార్థాన్ని సార్థకం చేసుకోవాలి. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలి. సద్గురువు చూపిన బాటలో నడవాలి. ఆ భగవంతుణ్ణి సేవించాలి. సన్మార్గంలో నడవాలి. మాటలతో, చర్యలతో ఎవ్వరికీ హాని కలిగించకూడదు. సంసార బాధ్యతల్ని మోయాలి. మంచి కుటుంబీకుడు అని అనిపించుకోవాలి. సమాజంలో నలుగురి గుర్తింపును పొందాలి. ఇవన్నీ చేయాలంటే జీవిత పర్యంతం అలుపు ఎరగకుండా పయనించాలి. ఈ పయనం సాఫీగా సాగటానికి మనకి సమర్థ సద్గురువైన సాయి మార్గదర్శిగా నిలుస్తారు. శ్రీ సాయి చూపిన జ్ఞాన మార్గం అందరికీ అనుసరణీయం కదా. మనకి ఇంత చక్కగా అందించిన కుమార్ అన్నవరపు గారికి, మన సాయినాథులకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की నమస్కార సాష్టాంగ ప్రణామాలు. రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. ఓం శాంతి శాంతి శాంతి.